నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అఖండ 2 తాండవం మొత్తానికి అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈరోజు రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉందో ఆడియన్స్ రియాక్షన్ అంతా కూడా చూశారు కదా. సో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన రివ్యూ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అన్ని అడ్డంకులు దాటుకుని రిలీజ్ అయిన అఖండ 2 ఎలా అనిపించింది? అఖండని మించే ఉందా? సనాతన ధర్మం గురించి బోయపాటి శ్రీను గారు ఏం చెప్పారు? బాలకృష్ణ గారిని ఏ విధంగా చూపించారు? అంటే బాలకృష్ణ గారితో ఎలా చేయించాలి అంటే బాలకృష్ణ గారితో చేయించటం కాదు, ఆయన మెరిట్స్ ఏమిటి, ఉమ్, ఏ ఏరియాలో ఆయనతో కథని నడిపించవచ్చు అనేది క్షుణ్ణంగా తెలుసు అతనికి, బోయపాటి శ్రీనుకి ఉమ్, తెలుసు. కాబట్టి బాలకృష్ణ గారు మాత్రమే చేయగలిగినటువంటి సన్నివేశాలను కల్పించుకుంటూ ఒక కథ రాసుకున్నాడు ఆయన. ఓకే. ఇందులో మార్కెట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఉమ్, అంటే తను చేయదలుచుకున్నటువంటి విజువల్ స్కేలింగ్కి కావలసినటువంటి బడ్జెట్ వర్కౌట్ అవ్వటం కోసం దీన్ని పాన్ ఇండియా మార్కెట్కి చేయాలనుకున్నారు. ఎప్పుడైతే పాన్ ఇండియా మార్కెట్, హిందీ మార్కెట్, తమిళ్ మార్కెట్ ఇలా అనుకున్నారో ఉమ్, ఆటోమేటిక్గా వీళ్ళకి అఖండ 1లో కొంత జీర్ణ దేవాలయ ఉద్ధరణ అనేటువంటి ఒక కార్యక్రమం నడుస్తుంది దానిలో, ఓకే. అఘోరా క్యారెక్టర్లో. ఉమ్, ఈ సినిమాకి సంబంధించి అఘోరానే మెయిన్ ఎలిమెంట్గా మార్చేసి దేశము ధర్మము అనే యాంగిల్లోకి నడిపించేసి కొంత హిందుత్వ ధోరణిలో సినిమాని నడిపితే, అంటే పాన్ ఇండియా మార్కెట్ని పట్టుకోవాలంటే హిందుత్వాన్ని గట్టిగా మాట్లాడితే ఉమ్, ఆటోమేటిక్గా ఆ మార్కెట్ కనెక్ట్ అవుతుంది అనేటువంటి ఒక మూఢనమ్మకం ఉంది సినిమా ఇండస్ట్రీలో, ఓకే. పర్టికులర్గా సౌత్ ఇండియన్ డైరెక్టర్స్లో ఉంది. ఉమ్, వీళ్ళ నమ్మకం ఏంటంటే అక్కడ ఓట్ బ్యాంక్ వాళ్ళది, అంటే మెజారిటీ ఓట్ బ్యాంకు అక్కడ భారతీయ జనతా పార్టీ వైపు నడుస్తోంది. కాబట్టి మనం ఆ భావజాలంతో ఆ ఏరియాలో కథను నడిపేస్తే, వాళ్ళు ఆల్రెడీ ఏకాత్మ అనేది ఒక ప్రోగ్రామ్గా చేసేశారు. ఉమ్, హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి అంశాలని జనాల్లోకి విపరీతంగా ఇంజెక్ట్ చేయగలిగారు. కాబట్టి ఆ ఇంజెక్ట్ చేసినటువంటి భావజాల పరిధుల్లో మనం కథను రాసుకుంటే డెఫినెట్గా మార్కెట్ మన సినిమాని కన్జ్యూమ్ చేస్తుంది అనేటువంటి ఒక బిలీఫ్ ఉంది ఆయనకి. ఓకే. అది ఇక్కడ వర్కౌట్ అయిందంటారా మరి? అది ఆ పరిధుల్లో కథ రాసేసుకున్నాడు ఆయన. ఉమ్, అందుకని సనాతన ధర్మము లాంటి డైలాగులన్నీ నడిచినాయి దీనిలో. ఓకే. అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ చర్చలోకి పెడితే చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఆ గందరగోళంలోకి వెడితే ఓకే. ఆ ఏరియాని వదిలిపెట్టేస్తే ఇది టోటల్గా నందమూరి బాలకృష్ణ గారి తాండవం. ఉమ్, బాలకృష్ణ ఏ రేంజ్కి వెళ్ళి నటించగలడు, తను నమ్మాడు, అంటే కథని నమ్మాడు, ఉమ్, ఆ సన్నివేశాలని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు ఆయన. పర్సనల్గా ఓకే. ఆయన పర్సనల్గా క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వటం వలన ఉమ్, ఆ లెవెల్కి ఆ క్యారెక్టర్ని నడిపించగలిగాడు. ఉమ్, రెండోది, మీకు అఖండాలో కానీ లేకపోతే ఇతర బాలకృష్ణ సినిమాలో మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ సినిమాలో ఒకటే ఎమోషన్లో వెడుతుంది ఆ క్యారెక్టర్. ఏకసూత్రత అంటారు, ఆ ఏకసూత్రతలో వెళ్ళిపోతుంది క్యారెక్టర్. దాన్ని సస్టైన్ చేయటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. ఆడియన్స్ని కూడా తనతో పాటు క్యారీ ఫార్వర్డ్ చేసుకుని తీసుకెళ్ళాలి. అది అంత ఈజీ టాస్క్ కాదు. దాన్ని సాధించాడు నందమూరి బాలకృష్ణ సినిమాలో. ఉమ్, నటుడిగా అతను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. అతని పెర్ఫార్మెన్స్ సైడు ఉమ్, ఏమాత్రము వంకబెట్టే పరిస్థితి లేదు. డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా అతనికి చాలా ఈజీగా నడిచింది. ఉమ్, రెండోది, నందమూరి బాలకృష్ణ అవటం వలన అది ఆర్గానిక్గా ఉంది సినిమా. ఉమ్, ఎందుకుంది అంటే ఈ సినిమాలో ఆ పాత్ర నుంచి కొన్ని మంత్రాలు నడవాల్సి ఉంటుంది, డైలాగులో కొంత ఆధ్యాత్మిక వాతావరణం నడవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా బాలకృష్ణతోనే వర్కౌట్ అవుతాయి. ఉమ్, అందుకని ఈ పాత్ర బాలకృష్ణ మాత్రమే చేయగలడు, ఇలాంటి సినిమా బోయపాటి మాత్రమే తీయగలడు అని చెప్పక తప్పని పరిస్థితిని కల్పించింది ఓకే. అఖండ తాండవం. ఉమ్, ఇది నందమూరి బాలకృష్ణ గారి తాండవం, ఉమ్, అఖండ తాండవం కాదు. ఇది టోటల్గా బాలకృష్ణ సినిమా. బాలకృష్ణ సినిమాలు ఏ ఎమోషన్స్ అయితే ఆడియన్స్ కోరుకుంటారో ఉమ్, ఆ ఎమోషన్స్ నాలుగింతలు దొరుకుతుంది దీనిలో. ఓకే. ఎంటర్టైన్మెంట్ జోలికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు డైరెక్టర్, వాంటెడ్గానే ఉమ్, ఎమోషనల్గా నడిపేశాడు. స్క్రీన్ ప్లేకి సంబంధించిన మ్యాజిక్లు, ఉమ్, గందరగోళాలు కూడా సినిమాలో లేవు. ఓకే. కథ బలంగానే ఉందంటారు.
ఇందులో కథగా చెప్పుకోవడానికి ఏం లేదు. కథ జోలికి వెళ్ళటం అనవసరం. ఓకే. కథ పేరుతో ఆయన జరిగిన సంఘటనలని ఒక పద్ధతిలో కూర్చుకుంటూ వెళ్ళాడు. అంటే అఖండతో కంపేర్ చేస్తే కథ పరంగా బోయపాటి సినిమాల్లో కథను వెతికే ప్రయత్నం చేయొద్దండి. కథను వెతకద్దు, కథలో ఉన్నటువంటి లాజిక్స్ ఆ గొడవలోకి వెళ్ళొద్దు. ఓకే. స్క్రీన్ ప్లే మ్యాజిక్ కూడా లేదు ఇందులో. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా సినిమా నడుస్తుంది. తను ఏం తీయదలుచుకున్నాడో అంటే ఓపెన్గా చెప్పుకున్నాడు ఆయన. ఆ సినిమా ప్రమోషనల్ కంటెంట్లో చాలా విషయాలు చెప్పారు వాళ్ళు. ఈ సినిమా ఆ అఖండాలో ఆ పాపకి వాగ్దానం చేసి వెళ్ళిపోతాడు ఆయన. ఆ పాప పెరిగి టీన్స్లోకి వచ్చిన తర్వాత తనకి తిరిగి సమస్య వస్తుంది. ఆ వచ్చిన సమస్య మేరకు ఆవిడ వారిని చేరుతుంది. ఆ కష్టం నుంచి బయటపడేసే శక్తి ఆయనే కాబట్టి అటువైపు డ్రైవ్ అవుతుంది. ఆ డ్రైవ్ ఎందుకు అవుతుంది అనే చర్చలోకి వెళ్ళొద్దు. లాజిక్స్ వెతకూడదు ఇలాంటి సినిమాల్లో. సో అలా డ్రైవ్ అవుతుంది ఆవిడ. అక్కడి నుంచి ఆయన ఎలా కాపాడుతాడు. ఈ అమ్మాయిని కాపాడటం కాదు, ఈ అమ్మాయి ఇరుక్కున్నటువంటి సమస్య దేశానికి సమస్య. అందుకని ఈ అమ్మాయితో పాటు దేశాన్ని కూడా కాపాడటం అనే మిషన్ తన భుజాల మీద వేసుకుంటాడు అఖండ. ఇందులో మురళీకృష్ణ అనేటువంటి క్యారెక్టర్ నిడివి చాలా తక్కువ. అది ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏరియాలో వాడారు దాన్ని, అంతవరకే పరిమితం. మిగిలిందంతా టోటల్గా అది అఖండ సినిమానే. అందుకని అఖండ తాండవం అని టైటిల్ పెట్టాడు ఆయన. బాలకృష్ణ చాలా సన్నివేశాలు చాలా అద్భుతంగా రక్తిగట్టించాడు. అలాగే బోయపాటి మార్క్ కనిపించే సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే కొన్ని ఆయన ఊహించాడు. అలాగే బాలకృష్ణతో ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేయిస్తే ఎలా ఉంటుంది అనేది తన ఇమాజిన్. అలా ఇమాజిన్ చేసుకున్నటువంటి సన్నివేశాలని బాలకృష్ణతో చెప్పి ఆయనతో చేయించుకోవటం అనేది గొప్ప టాస్క్. అది సాధించగలిగాడు. ఓకే. అలాగే సెంటిమెంట్ పండించటం అనేది ఇలాంటి సినిమాలకి కొంత ఆలంబన. అది దాన్ని బాగా వర్కౌట్ చేశాడు. పర్టికులర్గా మదర్ క్యారెక్టర్ని ఈ సినిమాలో ఒక సెంటిమెంట్ పండించడానికి బాగా వాడుకున్నాడు. ఆవిడ కనిపించిన 3-4 సీన్లు చాలా ఎమోషనల్గా నడిచినాయి. అలాగే తనకి శివతత్వం అర్థం కావటం అనేటువంటి ఒక సన్నివేశాన్ని కల్పించాడు. అది జనాల్ని బాగా పట్టుకుంటుంది. ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, బలమైన ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. ఆడియన్స్ని నిలబెట్టేటువంటి పట్టుకునేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. అంటే బాలే ఫ్యాన్స్ కింద న్యూట్రల్ ఆడియన్స్ లేదు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. కనెక్ట్ అవుతారు. కంటెంట్ విషయంలో నాకు 100 విమర్శలు ఉన్నాయి ఆ సినిమాకి, ఆ సినిమా పట్ల. ఓకే. అంటే ఇది కూడా ఒక రకమైన ప్రాపగాండా సినిమానే. ఇప్పుడు హరిహర వీరమల్లు ఎలాగైతే ప్రాపగాండా సినిమాలో, అలాగే ఈ సినిమా ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీలు ఇవన్నీ చూస్తూ వస్తున్నాం కదా. అదే ధోరణిలో ఇది కూడా హిందుత్వ ప్రమోషనల్ యాక్టివిటీ ఉంది ఈ సినిమాలో. అలాగే పరదేశ దూషణ, పరమత దూషణ లాంటి కార్యక్రమాలు కూడా ఒక మోతాదులో ఉన్నాయి. అయితే ఆ మోతాదు మించకుండా చూసుకున్నాడు, జాగ్రత్త తీసుకున్నాడు ఆయన డైరెక్టర్ గారు. అదొక కేర్. అది కొంత సినిమాని కాపాడిందనే అనుకుంటాను నేను. బోయపాటి తను చిన్న లైన్ అనుకున్నాడు, అంతకుమించి పెద్దగా ఎక్కువ శ్రమ పడలేదు. తను అనుకున్న లైన్ చిన్నదే కానీ డైలాగులు చాలా ఎక్కువ రాసుకున్నాడు. డైలాగులు సినిమాని బాగా నిలబెట్టాయి. ఇందులో ఈ సినిమా సక్సెస్లో మేజర్ షేరు డైలాగ్ రైటర్ది. అలాగే మిగిలిన క్యారెక్టర్ సాది పినిశెట్టి చేసిన క్యారెక్టర్ తనకి కొత్త, ఈ తరహా క్యారెక్టర్. తను విలనీ చేశాడు ఇంతకుముందు. ఇది రొటీన్ విలనీ కాదు, కొంచెం భిన్నమైనటువంటి విలనీ. దాన్ని పండించాడు. డైలాగ్కి సంబంధించి ఇంకొంచెం తను శ్రద్ధ పెట్టుంటే బాగుండేది. అదొక్కటి మినహాయిస్తే మిగిలిన పెర్ఫార్మెన్స్ సైడ్ ఓకే. బాలకృష్ణ గారు ఆయన రేంజ్ డైలాగ్స్ అవన్నీ వింటూ మధ్యలో ఇలాంటివి వినాల్సి వచ్చినప్పుడు కొంచెం ఆ ట్యూనింగ్ స్విచ్చింగ్ ప్రాబ్లం ఉంటుంది ఆడియన్స్కి. అది లేకుండా చూసుకుని ఉంటే బాగుండేది. డైరెక్టర్ గారికి అంతకుమించి చేయగలిగింది కూడా ఏం లేదు. విజువల్గా బాగుంది సినిమా. జనరల్గా ఇలాంటి సినిమాలు విఎఫ్ఎక్స్ ఈ గోలకి కన్నులు స్ట్రైన్ అవుతాయి. అలా స్ట్రైన్ కాకుండా చూసుకున్నారు. న్యాచురల్ లొకేషన్స్ చాలా ఎక్కువ వాడారు. అలాగే
విఎఫ్ఎక్స్ కొంచెం దాని పరిధిలో దాన్ని ఉంచారు. ఓవర్ కాకుండా చూసుకున్నారు. గ్రీన్ మ్యాట్ షూట్స్ ఎక్కువ కాకుండా చూసుకున్నారు. అందుకని థియేటర్లో కూర్చున్నటువంటి ఆడియన్స్కి పెద్దగా ఇబ్బంది కలగలేదు. ఇది ఒక సినిమాగా ఒక ఎమోషనల్ కంటెంట్ ఇష్టపడేటువంటి ఆడియన్స్ సరదాగా థియేటర్కి వెళ్ళి ఎంగేజ్ అవుతారు, ఎమోషనలైజ్ అవుతారు. ఎంటర్టైన్ అవుతారని నేను చెప్పను, కానీ ఎంగేజ్ అయితే అవుతారు. కాబట్టి పాన్ ఇండియాగా ఇప్పుడు అన్ని స్టేట్స్లోనూ వర్కౌట్ అవుతుందంటారు, ఎస్పెషల్లీ నార్త్లో. నార్త్ కోసం రాసుకున్న కథే ఇది. నార్త్కి కనెక్ట్ కావడం కోసం స్టార్టింగ్ ఎంట్రీ సీన్లో కన్నడ మాట్లాడడం, హిందీ మాట్లాడడం, ఇవన్నీ అన్ని రకాల ఎలిమెంట్స్ వాడారు. మార్కెట్ విస్తృతికి దోహదపడేటువంటి అన్ని అంశాలని తీసుకొచ్చి దీనిలో నింపారు. ఓకే. అయితే ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనే దానిలో రకరకాల సందేహాలు ఉన్నాయి. ఒక మూఢనమ్మకంగా అది స్థిరపడింది, కానీ నిజానికి 2024 ఎన్నికల్లో ఆ ఐడియాలజీకి కొంత నష్టం జరిగింది. ప్రజాభిప్రాయంలో తేడా వచ్చింది. అంటే 60 సీట్లు కోల్పోయింది రైట్ వింగ్ అనేది పరిగణనలో తీసుకుంటే. ఈ కంటెంట్ని గతంలో ఇలాంటి కంటెంట్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి భుజాల మీద మోసిన చరిత్ర ఉంది. అది కార్తికేయ 2, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు మోసారు. ఇది కొంచెం హై వోల్టేజ్లో వెళ్ళింది. కాశ్మీర్ ఫైల్స్ బాగానే నడిచింది, అలాగే కేరళ స్టోరీ బాగానే నడిచింది. ఆ తర్వాత వచ్చినటువంటి రజాకార్ ఫైల్స్ ఇలాంటివి చాలా ఇబ్బంది పెట్టినాయి, పెద్దగా కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి ఇది హిందీ మార్కెట్లో 100% పట్టుకుంటుందా, వీళ్ళ వ్యూహం వర్కౌట్ అవుతుందా? పొలిటికల్గా వాళ్ళు ఈవీఎం మేనేజ్మెంటు, ట్యాంపరింగ్, రకరకాల ప్రక్రియలు వాడి గెలుస్తారు. కానీ ఇక్కడ ఆడియన్స్ని అలా చేయలేరు కదా. కాబట్టి కోరిక ఏ మేరకు తీరుతుంది అనే దానిలో రకరకాల మినహాయింపులు, ఇబ్బందులు ఉన్నాయి. కానీ ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నం వాళ్ళ ఐడియా అది. ఈ కంటెంట్తో మనం హిందీ మార్కెట్ను బలంగా పట్టుకోగలమని ఆయన నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టే పద్ధతిలో నందమూరి బాలకృష్ణ గారు పెర్ఫామ్ చేశాడు. తమన్ మ్యూజికల్గా విపరీతమైన సపోర్ట్ ఇచ్చాడు సినిమాకి. నటించిన ప్రతి ఆర్టిస్టు చాలా అద్భుతంగా నటించారు. పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. పర్టికులర్గా ఒక 2-3 సీన్లలోనే కనిపించినప్పటికీ పాత తమిళ్ కమెడియన్ ఒక ఆయన ఉన్నాడు, వైజీ మహేంద్రన్. తను చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. 3-4 సీన్లు నిలబెట్టాడు ఆయన. అలా రకరకాలుగా ఈ సినిమాని బాలకృష్ణ ఆడియన్స్, బాలకృష్ణ సినిమాలు ఇష్టపడేటువంటి ప్రేక్షకులు డిసప్పాయింట్ కాకుండా వాళ్ళు మరింతగా కనెక్ట్ అయ్యే పద్ధతిలో సినిమాని రూపొందించినందుకు బోయపాటి శ్రీనుని అభినందించాలి. కంటెంట్ జోలికి వెళ్లకుండా టేకింగు, అలాగే ఆ ఎమోషన్ని నడిపించిన తీరు వరకు పరిమితమై అప్రిషియేట్ చేయవచ్చు వారిని. పిఎంగా ఇప్పుడు మోడీ గారిని చూపించారు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ దృష్టిలోనే చూడొచ్చు అంటారా? పిఎంగా ఆయన నటించాడు కదా, సర్వదమన్ బెనర్జీ. ఆయన్ని ఆ క్యారెక్టర్ అదే తీసుకొని యోగి క్యారెక్టర్ ఇవన్నీ మిక్స్ అయి నడుస్తుంది ఆ క్యారెక్టర్. అది వాంటెడ్గా చేసిందే. ఇంకొంచెం పొలిటికల్ డైలాగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఏమైనా కాంట్రవర్సీ ఛాన్స్ ఏమైనా ఉందంటే? కాంట్రవర్సీలు ఏం కావండి, అవి సర్వజన ఆమోదం పొందుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ. ఆ తరహా డైలాగులు చెప్పటం అనేది సర్వజన ఆమోదం. దాన్ని విమర్శించిన వాళ్ళ మీద ట్రోలర్స్ విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇది ఒకటి చాలా స్పష్టంగా ఇది ఒక ప్రాపగాండా సినిమానే. కాకపోతే బాలకృష్ణ గారు కొత్తగా కనిపించాడు ఎమోషనల్గా. ఆయన రకరకాల ఏరియాల్లో ఎమోషన్స్ పలికించాడు. ఫ్యాక్షనిస్ట్గా, ఫ్యాక్షన్ని వ్యతిరేకించే నాయకుడిగా, ఇలా ఆయన రకరకాల ఎమోషన్స్ గతంలో క్యారీ ఫార్వర్డ్ చేశాడు. ఇది ఒక డిఫరెంట్ ఎమోషన్. దేశభక్తి, ఆధ్యాత్మికత రంగరించినటువంటి ఒక ఎమోషన్ని నందమూరి బాలకృష్ణ మాత్రమే చేయగలడు అన్న రేంజ్లో చేసి నిలబెట్టాడు సినిమాని. సో కమర్షియల్గా కూడా మనకు కూడా ఇక్కడ బాగానే వర్కౌట్ అవుతుందంటారా? మంచి కలెక్షన్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇది కమర్షియల్గా వర్కౌట్ అయ్యే సినిమానే. ఈజీ టార్గెట్ మనకి 1000 కోట్లు అంటుంటారు కదా, ఆ మార్కెట్లో అంటే 1000 కోట్లు అంటే హిందీ మార్కెట్లో కనెక్ట్ అయితే జరిగేటువంటి క్రియ అది. ఓకే. హిందీ మార్కెట్లో ఇది రిలీజ్ అవుతుందా లేదా అనే దానిలో కూడా క్లారిటీ లేవు. వాళ్ళు 5వ తారీఖు అనుకున్నప్పుడు దానికి సంబంధించిన చార్ట్ వేసుకున్నారు. ఇప్పుడు అలా ప్రిపేర్డ్గా వెళ్ళారా లేదా, ఇది ఆఖరి నిమిషంలో తీసుకున్న హడావిడి నిర్ణయమే. ఓకే. కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకుని ఏమైనా చేస్తారేమో చూడాలి. అంటే మనకి
బుకింగ్స్ దగ్గర నిజానికి ఇతర భాషల్లో కూడా ఈ సినిమా చూస్తారా అని అడుగుతారు. అలా అడిగిన సందర్భం కనిపించలేదు, అందుకని డౌట్. ఓకే, రైట్. సో టోటల్గా మీ రేటింగ్ ఎంత అవుట్ ఆఫ్ 5? ఇది నేను 2.5 ఇస్తానండి సినిమా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.